తాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. కర్మ, ఉపాసన, భక్తి, జ్ఞానము వీటన్నిటినీ కలిపి ఆచరించుటకు మనసు, మాట, క్రియ ఒకటైన అదే దివ్యమైన మానవత్వము అవుతుంది. ఈ నాలుగు కలిసి వచ్చేటట్లుగా ఆచరణలోకి వచ్చేసరికి మనసు, మాట, క్రియ ఒకటైన దాన్నే మనం త్రికరణ శుద్ధి అనేటువంటి పదంతో వాడుతూ ఉంటాం తరచుగా. కర్మ మార్గం అంటే కేవలము కాలిబాట వంటిది. కొన్ని శ్రమలకు మనము గురి కావలసి వస్తుంది. శారీరకముగా కొన్ని దుఃఖములు కానీ అలజడులకు కానీ గురి కావలసి వస్తుంది. శ్రమ పడవలసి వస్తుంది. ఇది కర్మ మార్గంలో కొన్ని శ్రమలు ఉంటాయి, శారీరక దుఃఖములు ఉంటాయి, అలజడులు కూడా రావచ్చు, శ్రమ ఉంటుంది. ఇది కర్మ మార్గం, అది కాలిబాట వంటిది. భక్తి మార్గం అనగా బండి బాట అని. దీనినే మనం ఇంకో రీతిగా విచారణ చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు. ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని విధములైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం. ఈ రైలు ఒక స్టేషన్లో మనల్ని దింపి అక్కడి నుండి వేరొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడం శ్రమ అవుతుంది. అయితే దీనికి రెండవ మార్గం ఎట్లా ఉందంటే క్యారేజ్ అంటారు. ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రం ప్రత్యేకముగా ఉంటాయి. అవి రైలు దిగనక్కర్లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది. అంటే మనం బాక్స్ లోనే కూర్చుంటాం, ఈ బాక్స్ తీసుకెళ్లి వేరే ఇంజిన్ కి తగిలిస్తారు. రైలు మనం దిగాల్సిన పని లేదన్నమాట. ఇది భక్తి మార్గం వంటిది. ఇక ఇది కర్మ మార్గము కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది భక్తి మార్గం. ఇంకా జ్ఞాన మార్గం అనేటువంటిది త్రూ ట్రైన్. మనము కర్మ మార్గములో పోయేది ట్రైన్ లోపలనే, భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గం అనేది కూడా ట్రైన్ లోపలే. మూడు ట్రైన్ జర్నీయే. ప్రయాణ సాధనం మాత్రము ఒకే విధమైనటువంటిది రైలు. అయితే కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది. పూర్వము ట్రైన్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేవి. అదే థర్డ్ క్లాస్ టికెట్ కర్మ మార్గము, సెకండ్ క్లాస్ టికెట్ భక్తి మార్గము, ఫస్ట్ క్లాస్ టికెట్ జ్ఞాన మార్గము. ఫస్ట్ క్లాస్ లోపల చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు సుఖం ఉంటుంటుంది. కానీ ముగ్గురు కూడాను ఒకే స్టేషన్లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి. ప్రయాణం చేసే వరకు కొన్ని సుఖ దుఃఖములకు గురి కావలసి వస్తుంది తప్ప చేరవలసిన గమ్యం ఒక్కటే. కనుక ఈ మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాల్లో ఈ మూడింటిని ట్రైన్ జర్నీలతో పోల్చుకుంటూ సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టుగా స్వామి చెప్పడం జరిగింది. ఈ భౌతికమైన దేహముతో జగత్తునందు ఉండినంత వరకు కూడా కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. కనుక దేహతత్వమునందు ఏమాత్రము కూడాను మనము ఏ విధమైనటువంటి విశిష్టతను చెప్పుకొనక దివ్యత్వం అనే లక్ష్యముతో పవిత్రమైన గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి. దేహతత్వమునందు ఏమాత్రము కూడాను మనం ఏ విధమైనటువంటి విశిష్టతను చెప్పుకొనక దివ్యత్వం అనే లక్ష్యముతో పవిత్రమైన గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి. కాబట్టి దేహమే లక్ష్యం కాకుండా దివ్యత్వం లక్షణంగా ప్రయాణం చేయాలి. ఐహికమునందు కానీ ఆముష్మికమునందు కానీ కొన్ని సుఖములు మనం అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైన సుఖములు కావు. ఈ ఆశ విషపూరితమైనటువంటి అన్నమును, ఈ ఆశ దేనితో పోల్చవచ్చు అంటే విషపూరితమైనటువంటి అన్నమును ఆశించడం వంటిది అవుతుంది. యహమనందు సుఖములు. ఇందు అన్నము ఉన్నది, విషము ఉన్నది. విషమును చూచినప్పుడు మనం అన్నం తినుటకు భయపడతాము, అన్నము చూచినప్పుడు ఆరగించాలని ఆశపడతాము. ఐహికమునందు కానీ ఆముష్మికము అను తత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖములు ఎక్కడా మనకు చెక్కవు. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు. మనం చేసినటువంటి పుణ్యం ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖాలు అందుతాయి. ఈ పుణ్యం క్షీణించిన తిరిగి మధ్యలోకమునకు రావాల్సి వస్తుంది. కనుక ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారాలకి, నిందలకు, నిష్ఠూరాలకి మనము ఏమాత్రము కూడా లెక్క చేయక
దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని పొందే దానిలో ఆత్మార్పణ బుద్ధిని అభివృద్ధి పరుచుకోవాలి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా సేవాతత్వములో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితమును సార్థం చేసుకోవాలి. ఈ మూడింటిని రంగరించి ఆధ్యాత్మికత, మానసికము, శారీరకం అన్ని కూడా కలిపి సేవాతత్వములు ఇమిడ్చి సేవాభావంలో ఉన్నట్లయితే ఆ మానవులకు చేసిన సేవ అంతా కూడా దైవ సేవగా పరిణమిల్లుతుంది. మనసు, మాట, క్రియలు మనిషికి ఒకటైన ఇదే దివ్యమైన మానవత్వము. మనం ఏది ఆలోచిస్తామో మనసులో అదే బయటికి చెప్పాలి, ఏది చెప్పామో అదే చేయాలి. అదే దివ్యమైనటువంటి మానవత్వం అవుతుంది. పరమాత్మ యొక్క అనుగ్రహానికి దారితీస్తుంది మన ప్రవర్తన. ఈ మూడింటి ద్వారా మనము సమాజ సేవలో పాల్గొనాలి. ఈ సేవ చేసేటప్పుడు కూడా ఇలాగే ఉండాలి. జన్మ ఎత్తినందుకు మనము ఈ జగత్తునందుకు ఒక సార్థకమైన కార్యమును సాధించాలి. ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని ఇక్కడ సమావేశమైన అనేక మంది స్వామికి హ్యాపీ బర్త్డే చెప్పారు. ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే అని శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా ఒక విధమైనటువంటి భ్రాంతి. ఈనాడు మనం కేవలము పాంచభౌతికమైన ఈ దేహమునకు మాత్రమే బర్త్డే చేసుకుంటున్నాం. ఇది జడమైనటువంటిది, అశాశ్వతమైనది. నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును సాధించాలి. ఈ బర్త్డే నాడు స్వామికి ఇవ్వవలసినటువంటి కానుక ఏమిటి అని మీరు విచారించండి. తోటి మానవులను ప్రేమించి వారి బాధల యందు భాగము వహించి వారికి సరైనటువంటి సేవలు ఆచరించినప్పుడే స్వామికి సరి అయినటువంటి కానుక ఇచ్చినట్లుగా ఉంటుంది. స్వామి కోరే కానుక అది ఒక్కటే. నిర్మల, నిశ్చల, నిస్వార్థ ప్రేమను భగవంతునికి కానుకగా అర్పించాలి. ప్రేమ అందించమన్నారు. అది నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను పరమాత్మనికి బహుమతిగా అందించాలి. దీనికి ఉదాహరణ ఈ జగత్తంతా కూడాను ఒక విధమైనటువంటి క్యాంపు వంటిది. ఇందులో లోక కళ్యాణము అని జరుగుతూ ఉంటుంటది. ఇది ఒక కర్మక్షేత్రము ఈ జగత్తు. ఈ క్షేత్రమునందు కొన్ని విధములైన పవిత్ర కార్యములే కళ్యాణముగా ఉంటుంటాయి. ఈ కళ్యాణములో మన యొక్క కార్యములు గావించుకునే నిమిత్తమై కాయము అనే పాత్రను యజమానుడనే భగవంతుని దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం. ఈ శరీరం ఒక పాత్ర. ఇది భగవంతుని దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం. ఆయన యజమాని. లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్యతరగతి వారు పెళ్లిళ్ళు జరిగే సమయంలో కొన్ని పాత్రలు అవసరమయ్యి శ్రీమంతుల ఇంటికి పోయి తెచ్చుకుంటుంటారు. ఆనాడు మనందరికీ మన చిన్నతనాల్లో జరిగేదే. ఇప్పుడంటే షామియానాలు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు మాత్రం పెద్దవాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఆ తెచ్చుకున్న పాత్రలు తమ పని పూర్తయిన తర్వాత చక్కగా శుభ్రపరిచి తాము ఏ విధంగా తెచ్చుకున్నారో ఆ విధంగా ఆ యజమానికి ఇచ్చినప్పుడు ఆ యజమాని సంతోషిస్తాడు. అట్లా కాకుండా ఆ పాత్రను శుభ్రం చేయకుండా చిల్లులు పడేటట్లు చేసి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకువెళ్ళినప్పుడు ఆ యజమాని కోపాడమే కాకుండా ఇంకొక పర్యాయం ఇవ్వడానికి అంగీకరించడం. అలాగే దేహం అనేటువంటి ఈ పాత్రలన్నీ కూడాను మనం దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై అందుకుని వస్తున్నాం. ఈ జగత్తులో మనము చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితముగా ఉంచుకున్నప్పుడు దైవం యొక్క అనుగ్రహానికి మనము పాత్రులము అవుతాము. కనుక ఈ దేహముతో ఎట్టి వాంఛలకు స్థానమివ్వక, కోరికలను అభివృద్ధి పరుచుకొనక సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకుంటూ జనసేవయే జనార్దన సేవని సమాజములో మన వారు విరివిగా ప్రవేశించాలి. ఆకలితో అల్లాడేవానికి అన్నమే పరమాత్మ. ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటే. ఇది కూడాను నా ఆశ కాదు, మీ ఆనందం నిమిత్తమై నేను ఈ ఆశను ఆశిస్తున్నాను. నా ఆశ వల్ల మీరు ఆనందం పొందుతారు. రాబోయే ఇది 59వ సంవత్సరం జన్మదినోత్సవం. ఈయన రాబోయేది నెక్స్ట్ 60వ పుట్టినరోజు అని మీరు ఒక ప్రోగ్రాం వేసుకుంటున్నారు. ఈ 60 సంవత్సరాల పుట్టినరోజు పండుగ లోపలే మీరు 6000 కుగ్రామములైన దత్తత తీసుకొని వాటిని సరి అయిన మార్గంలో ఆదర్శవంతమైన గ్రామాలుగా మీరు తయారు చేయాలి. కలిగినటువంటి వారికి లేక అధికారులకు కోకొల్లులుగా ఉంటుంటారు సేవకులు.
కలిగినటువంటి వారికి అధికారులకు కొల్లలుగా సేవకులు పనిచేస్తూ ఉంటారు. మరి దీనులకు దిక్కులేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేవారు ఎవరు కానరారు. కనుక అలాంటి ప్రజల దగ్గరకు మీరు వెళ్ళి మీరే బంధువులుగా, మీరే మిత్రులుగా, మీరే ఆప్తులుగా ఉండాలి. ఆకలితో అల్లాడే వంటి వాడికి ఆధ్యాత్మికాన్ని వాడి చెవిలో పోసినా వీలు కాదు. మొట్టమొదట తన ఆకలిని తీర్చు. అన్నమే పరమాత్ముడు. అప్పుడు అన్న స్వరూపుడైన పరమాత్ముని అతనికి అందించు. అన్న స్వరూపుడైన పరమాత్ముడిని అతనికి అందించు. ఒక బట్ట స్వరూపమైన పరమాత్ముడిని అతనికి అందించు. బాధలతో ఉన్నటువంటి వానికి శాంతి అనేటువంటి పరమాత్మను అందించు. అనారోగ్యంతో ప్రతిపించే వారికి మందు అనే పరమాత్ముడిని అందించు. ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో తెలుసుకుని ఆ బాధ నివారణ గావించే సాధనమును వారికి అందించినప్పుడే ఆధ్యాత్మికం అనేది అతని హృదయంలో కొంతవరకు చేరవచ్చు. దానికి భిన్నముగా ప్రవర్తించిన ఆధ్యాత్మికమునకు బదులు నాస్తికత్వమే బయలుదేరుతుంది. కనుక ఈ 6000 గ్రామాలకు విద్య, వైద్య, ప్రయాణ సదుపాయములు, రోడ్లు ఇలాంటివి కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి. త్రాగే నీరు లేక అవస్థలు పడేటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. కనుక ఈ విధంగా మానవ సేవ చేయండి. గ్రామాల్లో 60 గ్రామాల్లో వచ్చే సంవత్సరం లోపల అని చెప్పని ఆ సేవా కార్యక్రమాలని చేపట్టడమే నాకు బర్త్డే గిఫ్ట్ అని చెప్పని స్వామి భక్తులందరికీ తెలియజేశారండి. సాయిరాం.